రైతు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు వచ్చేసి నేను బైరడపల్లి మండలంలో ఉన్నటువంటి చెంగన్న గారు అనేటటువంటి ఒక రైతునైతే కలవడం జరిగింది. ఈ రైతు గారు వారికి ఉన్నటువంటి 2 ఎకరాల పొలంలో చిక్కుడు తోటనైతే పండించారు. ఈ చిక్కుడు తోట పండించడంలో వాళ్ళకు ఉన్నటువంటి రహస్య పద్ధతులన్నీ కూడా ఈరోజు మనం ఈ రైతు గారిని ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అయితే మనం తెలుసుకుందాము. చెంగన్న గారు, ఇది ఏ జాతి చిక్కుడు విత్తనాలు? ఈ చిక్కుడు విత్తనాలను మీరు ఎన్ని కేజీల వరకు ఈ మీరు వేసినటువంటి పంటకు తెచ్చుకున్నారు? ఒక్కొక్క ప్యాకెట్ వెల ఎంత మటుకు మాకు చెప్తారా? ఇది చిక్కడి వచ్చి నామదారి అంటారు. ఇది వచ్చి ఒక 9 కేజీలు వేసినాము. 9 కేజీలు అంటే కంపెనీ పేరేమి? నామదారి. నీకు వచ్చి 2 పక్కల వేస్తే కొంచెం మొత్తం వస్తుంది అనేసి ఒక పక్క వేసినాం. ఒక పక్క వేసిన దానివల్ల కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, పంట బాగా వస్తుంది. నీకు ఎకరాకి కనీసం అంటే ఒక 7-8 క్వింటాల దాకా వస్తుంది. ఒక ఎకరాకి 7 నుంచి 8 క్వింటాలు ప్రొడక్షన్ అయితే వస్తుంది. మనకి కొంచెం పంట కూడా నీట్గా వస్తుంది, కొంచెం ఫ్రీగా ఉంటాయి. ఈ చెట్టు కొంచెం ఫ్రీగా గాలి తోలుతా ఉంటే నీట్గా వస్తుంది. మనమైతే 4 అడుగులకు వేసుకున్నాం. 4 ఒక ప్యాకెట్ విత్తనాలు వెల ఎంత? ఇది ఒక ప్యాకెట్ వచ్చి 620 రూపాయలు పడుతుంది. 620 రూపాయలు. మీరు ఈ నామదారి అనేటటువంటి విత్తనాలని కొనడానికి గల కారణం ఏమిటి? ఈ కంపెనీనే మీరు నమ్మడానికి? ఈ కంపెనీ వచ్చి మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి ఒరిజినల్గా వస్తుంది. ప్యాకెట్లో కొంటే కూడా కొంచెం విత్తనం క్వాలిటీ ఉంటుంది. మనకి వేరేవైతే కొంచెము చెట్లు ఎర్రగా పోవడం, పసుపు కలర్ రావడము ఇట్లా ఉంటాయి. దానికోసం ఇది వస్తే మనకి కొంచెం నమ్మకం ఉంది, దానివల్ల దానే వేస్తూ ఉన్నాం. చెట్టుకి మధ్య ఎన్ని అడుగులు డిస్టెన్స్ పెట్టి నాటుకుంటారు మీరు? 4 అడుగులు డ్రిప్, 4 అడుగులు పెట్టి వేస్తాము. నీకు కాలువ తోలేసి కాలువకి ఎరువు నీట్గా పోసేసి మాపేసి ఆ తర్వాత ఏం చేస్తాం, 2 బీడ్స్ వేసి మనం మామూలుగా ఒక అడుగుకి అట్లా 1/4 అడుగుకి అట్లా గింజ నాటుతాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పంటకు ఎన్ని నెలల వయసు? ఇది 2.5 నెల. 2.5 నెల వయసుకి మీకు ఎన్ని కాపు వచ్చింది ఇది ఖాతాలు? ఇది 2 క్రాపులు కోసిండాము. మనకి అయితే ఇబ్బటికే ఒక 7 క్వింటాల దాకా పడింది. 7 క్వింటాల వరకు వచ్చింది. ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. ఈ పంట ఇంకా ఎన్ని దినాల వరకు కూడా ఉంటుంది? ఇది ఇంకా మనం బాగా ఎరువులు, మంచి ఎరువులు, డ్రిప్ ఎరువు అదంతా వదిలితే, పేడ ఎరువు ఎక్కువ వేసినాం కాబట్టి డ్రిప్ ఎరువు కంటే పేడ ఎరువులో కొంచెం బాగా డెవలప్ వస్తుంది. మనం డ్రిప్ ఎరువు విడిచినంత ప్రయోజనం లేదు, బిన్నా వెళ్ళిపోతుంది చెట్టు. మనం సారం ఎక్కువ వేసిండే దానివల్ల, పేడ ఎరువు వేసి నీట్గా వేసిండే దానివల్ల మనకి 6 నెలలకు వస్తుంది. ఇది ఎలా అంటే కింద సారం ఉంది, మనం డ్రిప్ ఎరువు విడిచినా ఇడకపోయినా నీట్గా వస్తుంది పంట. ఈ చిక్కుడు తోటని ఎండాకాలంలో సాగు చేస్తే మంచిదా లేకుంటే వానాకాలంలో సాగు చేస్తే మంచిదా? ఒకవేళ ఎండాకాలంలో మీరు సాగు చేస్తే ఆ పూత గన రాలిపోకుండా ఉడుకుని ఏ విధంగా మీరు నివారించగలుగుతారు? ఈ వానాకాలం అయితే రేట్లు కొంచెం తక్కువ పోతాయి. ఎండాకాలం జనవరి నుంచి ఈ పక్క నాటితే ఒక 2 నెలలు మంచి క్రాప్ వస్తుంది. ఆ తర్వాత వానలు వచ్చిందంటే కొంచెం పువ్వు రాలుతుంది, రాలకపోయినా కూలింగ్ అవుతుంది. కూలింగ్ అయినప్పుడు మళ్ళీ అంత పూత వస్తుంది. మళ్ళా ఒక 8 రోజులు వాన లేకుండా మళ్ళీ పూత అంత వస్తుంది. పంట ఏం నష్టం రాదు మనకి, ఎంత మాత్రం వచ్చినా రేట్లు పోతాయి. ఇప్పుడు దానివల్ల ఎండాకాలమే వేసుకోవాలి. దీన్ని ఎండాకాలం వేసుకుంటే మంచి పంటలు వస్తాయి, కొంచెం కాయ పడుతుంది, మనకి కొంచెం డబ్బులు వస్తుంది. ఇప్పుడు మీరు కోసినటువంటి 7 కోతలకు గాను మీకు ఏ మటుకు వరకు మార్కెట్లో రేట్ పోయింది? ఒక కేజీ వచ్చి 60 రూపాయలు పోయింది, 54 రూపాయలు పోయింది. ఇప్పుడైతే కొంచెం బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే పంటలు కొంచెం పువ్వు తక్కువ ఉంది ఉడుక్కి, దాన్ని బట్టి తేమ ఎక్కువ పెట్టుకోవాలా. తేమ ఎక్కువ పెడితే నీకు పంట కొంచెం సెల్ఫ్ వస్తుంది, పూతగా నిలుస్తుంది. చెంగన్న గారు, ఈ చిక్కుడు తోటలో తరచుగా వచ్చేటటువంటి వ్యాధులు ఏముంటాయి? తరచుగా వ్యాధులు అంతా ఏం రాదు, సిలుము వస్తుంది, కొంచెం చుక్కలుగా కాయి, పులుగు ఎక్కువ పడుతుంది, అంతేగాని దీనికి రోగం అనేది ఎక్కువ రాదు. సీడ్ పడుతుంది ఫస్ట్లో మొలక్కి, మనం ఆ టైంలో మందు కొట్టుకుంటే నీట్గా మనం చూసి మందు కొట్టుకుంటా అంటే వేరే రోగం అంటే రాదు దీనికి. మీరు ఏమైనా ఇంగ్లీష్ మందులు వాడతారా లేకుంటే సేంద్రియంగా ఏమైనా వాడతారా? మనం ఇప్పటికైతే ఇంగ్లీష్
మందులే వాడుతూ ఉన్నాము. సేంద్రియ కూడా మనకి ఐడియా లేదు కాబట్టి ఈ ఎరువు ఈ మందులే వాడుకుంటా ఉన్నాం. పులుగు మాత్రం కొట్టుకుంటా ఉన్నాం, వేరే ఇంకేం లేదు దీంట్లో. ఏం మందులు పురుగులకు మీరు వాడేది? పురుగులకైతే మనకి అది ఇంగ్లీష్ మనకు సరిగ్గా ఐడియా లేదు. ఆడ మనం ఆకులో ఇవి పులుగు పెరుకొని పోయిస్తే నీట్గా ఇస్తాడు మందు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఇవి? మనం వీకోట నుంచి మందులు తెచ్చుకుంటారు. రైతు మిత్ర దగ్గర నుంచి. ఇప్పుడు గ్రోమర్లో కన్నా లభిస్తాయి కదా అవి? గ్రోమర్ కూడా బాగా ఇస్తాడు, కాకపోతే మనం నమ్మకంగా అక్కడ ఎత్తుకుంటా ఉన్నాము, అక్కడే ఎత్తుకొచ్చుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఆ మందులు బాగా పనిచేస్తాయి ఉన్నాయి. తక్కువ రేట్లు కూడా ఇస్తారు వాళ్ళు. మనకి దాన్ని తీసుకొని పోయిస్తే వాళ్ళు దాన్ని చూసి దీనికి ఏం మందు ఇస్తే సరిపోతుంది అని నీట్గా ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనకు పంట కూడా నీట్గా ఉంది. ఒక ఎకరా పొలంలో చిక్కుడు తోట వేయాలంటే ఖర్చు ఏ మటుకు రావచ్చు చెంగన్న గారు? ఎకరా తోటకి ఎక్కువ ఖర్చు ఏం రాదు. విత్తనాలు ఖర్చు, మళ్ళీ వచ్చి ఎరువులు మామూలుగా పేడ ఎరువు మనం తోలుకోవాలా. ఎక్కువ అంటే డిఏపి వేసుకుంటాం. డిఏపి అయితే మనం ఎకరాకి 2 మూటలు వేసినాం. ఒక డిఏపి మూట ఎంత? 1500 ఒక డిఏపి మూట కాస్ట్. సో ఈ లెక్క ప్రకారం వేసుకుంటే ఒక ఎకరాకి 50,000 వరకు ఖర్చు వస్తుందా? 50 రాదు, చిక్కుడుకి అంత ఖర్చు రాదు. మనకి ఒక ఎకరాకి వచ్చి రావచ్చు ఒక 12-13 దాకా. 12-13 ఒక ఎకరాకి. అంటే ఇది తెలియకుండా, ఈ సాగు చేసే విధానము తెలియకుండా చాలామంది రైతులు లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళ కోసం నేను మీలాంటి మెలకువలు తెలిసినటువంటి రైతుల దగ్గర నుంచి కొన్ని సూచనలు అయితే తెలుసుకొని మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో మీరు చెప్పినటువంటి ఈ సూచనలన్నీ కూడా చాలామంది రైతులకి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఆ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అంటూ మనం పెట్టుకుంటా పోతే ఎంతైనా ఖర్చు వస్తుంది. మనము పేడ ఎరువు ఎంత ఎక్కువ వేసుకుంటే మనం గవర్నమెంట్ ఎరువు అంత తగ్గించుకోవాలి. గవర్నమెంట్ ఎరువు వేసినంత అప్పటికప్పుడు చూపిస్తుంది కానీ మళ్ళీ ఫలితం ఉండదు. మనం ఏమున్నా పేడ ఎరువు నీట్గా వేసుకొని లైట్గానే గవర్నమెంట్ ఎరువులు వాడుకోవాలా. అప్పుడే మనకు పంట నీట్గా వస్తుంది. అది లేదని మనం గవర్నమెంట్ ఎరువులే వేసుకుంటామంటే 6 నెలలకు వచ్చేది 2 నెలలకే క్లోజ్ అయిపోతుంది. మనం సారం ఎక్కువ చేయాలి, భూమిలో కూడా సారం పడిపోతుంది ఎక్కువ మనం ఇంగ్లీష్ మందులు వాడితే. అవును, మనము ఆవు పేడ ఎరువు ఇవి వాడడం వల్ల భూమిలో కూడా సత్తువ పెరుగుతుంది. వాటిలో తగ్గించుకోవాలా. దాని జతకి ఇవి లైట్గా కలుపుకొని మిక్స్ చేసుకొని చేసుకోవాలి. లైట్గా వేసుకోవాలా, కాకపోతే పేడ ఎరువు వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది.